తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. ఈ మధ్యకాలంలో సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ క్షేత్ర దర్శనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలయంకి వెళ్తే ఈ కోరిక నెరవేరుతుంది, ఈ ఆలయంకి వెళ్తే మనశ్శాంతి ఉంది అని చెప్పి ఉన్న చోట ఉన్న ఆలయాలని కాస్త పక్కన పెట్టేసి ఎక్కువగా చక్కర్లు కొట్టేస్తున్నారు క్షేత్రాల చుట్టూ కూడా. మరి నిజంగా ఏదో ఒక ప్రయోజనం లేనిది ఈ క్షేత్ర దర్శనం చెయ్యరేమో అనిపిస్తుంది. నిజంగా అంత ప్రయోజనం ఉందంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. క్షేత్ర దర్శనం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే, క్షేత్ర దర్శనం వల్ల ఫస్ట్ కలిగే ప్రయోజనం మానసిక శాంతి. అలాగే మనం శారీరకంగాను మానసికంగాను కొంత ఉల్లాసంగా కొంత ఉత్సాహంగా మన జీవితంలో ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు తెలియకుండానే కొంత చేంజ్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రధానమైన క్షేత్రాలు కొన్ని ఉంటాయి. కొన్ని శక్తిపీఠాలు ఉంటాయి, కొన్ని విశేషమైన క్షేత్రాలు ఉంటాయి, కొన్ని జ్యోతిర్లింగాలు ఇట్లాంటివి ఉంటాయి. ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన జీవితంలో మార్పులు అనేది బాగా వస్తాయన్నమాట. ముఖ్యంగా మనం చూసినప్పుడు కొన్ని క్షేత్రాలలో మనం ఇన్ని రోజులని మనకి ఏదైతే మన పూర్వీకులు ఏదైతే మనకి చెప్పారో శాస్త్రబద్ధంగా అవి చేయగలిగితే చాలా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళు 9 రోజులు నిద్ర చేస్తే చాలా అద్భుతం. అంటే 9 రోజులు కాశీ ఖండం దాటకుండా, అంటే ఆ కాశీ పరిధి దాటకుండా అక్కడే ఉంటూ వాళ్ళు కానీ చేయగలిగితే మటుకు చాలా అద్భుతం అన్నమాట. అలా 9 రోజులు నిద్ర చేసిన వాడికి వాడు ఒక్కసారి మరణించి మళ్ళీ పుట్టినట్టే. వాడిలో కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే అదే అరుణాచలంలో కూడా 9 రోజులు నిద్ర చేస్తే అలాగే ఆ క్షేత్రం యొక్క మహిమ వలన ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు అరుణాచలం ఏంది? అగ్నికి ప్రతీక. అగ్నికి ప్రతీక అయినప్పుడు ఆటోమేటిక్గా అగ్ని ఏముంటుంది? దహించారు. నీ శరీరంలో అగ్ని ఎక్కువైతే ఏమవుతుంది? మనకి వాత పిత్త కపాల్లో పిత్తాన్ని బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే అరుణాచలం వాళ్ళు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు పిత్త ప్రకోపాలన్నీ తగ్గుతాయి. కొన్ని చోట్లకి వెళ్తే వాత ప్రకోపాలు తగ్గుతాయి. వాతము అంటే వాయు సంచారం వల్ల వస్తుంది వాత ప్రకోపం. జలం వల్ల వచ్చేది కఫం. ఓకే, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు జలం ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నాలెడ్జ్ని పెట్టారు. ఇప్పటిలాగా మనం వెళ్ళటం, దిగటం, దండం పెట్టుకోవడం, మళ్ళీ రావటం కాదు. ఒక క్షేత్రంలో కనీసం ఒక రోజు టైం స్పెండ్ చేసి కనీసం 1 గంట 2 గంటలో అక్కడ నిద్ర చేసి మనం కానీ రాగలిగితే, అంటే ఒక 2 గంటలు ధ్యానం చేయటం లేదా ఒక నిద్ర చేయటం అనేది చేయగలిగితే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ఒకటి ఇప్పుడు మనకి జంబుకేశ్వరం అని ఉంది, జలలింగం. అఖిలాండేశ్వరి అమ్మవారు అని ఉంటుంది. అఖిలాండేశ్వరి అమ్మవారు నిజంగా దర్శనం చేసుకుంటే మానసిక ప్రశాంతత అట్లానే వస్తుంది. అంటే ఎంత సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో కూర్చోబెడితే ఒక గంట సేపు కానీ కూర్చొని వస్తే చాలు వాళ్ళ సైకలాజికల్ బ్యాలెన్స్ జరుగుతుంది. అలాగే కుంభకోణం చుట్టూ మనకి నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయి. ఈ నవగ్రహాల్లో ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఈ నవగ్రహ టెంపుల్స్ని దర్శనం చేసుకుంటే చాలా వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా వరకు రెక్టిఫై అయిపోతాయి. అలా ఒక్కొక్క క్షేత్రంలో పూర్వకాలంలో ఆలయం అంటే మనకి విద్యాలయం అదే, అలాగే ఇప్పుడున్నటువంటి విద్యాలయం అదే, గ్రంథాలయం అదే, ఆలయం అదే. అలాగే ఇప్పుడు మనకి సచివాలయం అంటున్నారు కదా. పూర్వకాలంలో పంచాయతీలు అన్నీ చేసే అది కూడా గుడి దగ్గరే చేసేవాళ్ళు. పెద్ద మనుషులు మాట్లాడి ఇవన్నీ ఒక కోర్టు సిస్టమ్ మొత్తం కూడా గుడిలోనే. గుడి అంటే ఒక ధాన్యాగారంగాను వ్యవసాయానికి ఉత్పత్తులకు గాను, అంటే గుడి అన్ని సోర్సెస్ని నిలిపేటటువంటి ప్రదేశం. దాని గురించి వెళ్తే చాలా ఉంటుంది. కానీ ఒక క్షేత్రాన్ని దర్శనం చేయడం వల్ల అక్కడ ఉండేటటువంటి యంత్రబలం, మంత్రబలం, ఆలయ బలం,
ఆగమశాస్త్రానికి సంబంధించిన బలాలు ఇవన్నీ తోడై మనలో ఉన్నటువంటి ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి వైబ్రేషన్లో చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే ఆ వైబ్రేషన్లో చేంజ్ వచ్చిందో ఆటోమేటిక్గా మనకు అక్కడ ఉన్నటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్లు పోతే అక్కడున్న వ్యాధో లేకపోతే అక్కడున్న మానసిక స్థితో మనకు క్లియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, శుక్రుడు బాగలేని వాళ్ళు గ్రహస్థానాల్లో శక్తిపీఠ దర్శనాలు చేశారనుకోండి, దగ్గరలో ఉన్న ఏదో ఒక శక్తిపీఠానికి, వాడు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. శుక్రుడు యాక్టివేట్ అయితే ఏమవుతుంది, వాళ్ళు తేజస్సు పెరుగుతుంది. తేజస్సు పెరిగినప్పుడు ఏమిటి, వాడు ఒక పనికి ముందుకు దూకి చేయగలుగుతాడు. తేజస్సే లేదు తేజస్సే లేదంటే వాడు ఏంది, పెట్రోల్ తీసేసిన వెహికల్ అంటాడు. ఓకే, వాళ్ళ ఉత్సాహం అనేది ఉండదు. అలా శుక్రతత్వం అనేది కమ్యూనికేషన్కి దాన్ని ఆనందించడానికి ఇట్లా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే అటువంటి క్షేత్రాలను దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఉంటుంది. ఇప్పుడు గురుబలం బాగా పెరగాలి, మన అరుణాచలం వెళ్తే గురుబలం అనేది జాతకంలో వీక్గా ఉన్న వాళ్ళకి అరుణాచలం అనేది మంచి బలాన్ని ఇస్తుంది. సో అట్లా మనకి ఒక్కొక్క బలాన్ని మనం పెంచుకోవడానికి ఒక్కొక్క క్షేత్ర నిర్మాణం ఒక్కొక్క తత్వాన్ని బట్టి, అంటే ఒక పరిధి అక్షాంశ రేఖాంశాల పరంగా ఒక పరిధిలో ఒక్కొక్క ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ని బట్టి మన వాళ్ళు ఆలయాలు నిర్మించారు. ఏదో ఇప్పుడు కట్టినట్టుగా మాకు స్థలం ఉంది కట్టేయడం కాదు, ఎనర్జీస్ని బట్టి ఆలయాలు నిర్మించారు. కాబట్టి ఒక్కొక్క ఆలయానికి ఆ బలం ఉంటుంది. ఆ ఆలయంలోకి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మన శరీరంలో యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేట్ అవ్వటం వల్ల చాలామందికి ఉన్నటువంటి నెగిటివ్స్ అనేది పోతూ ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే క్షేత్ర దర్శనం అనే కాన్సెప్ట్లోకి వచ్చినప్పుడు మనకి ఇష్టమైన క్షేత్రాలు ఉంటాయి, లేదా పూర్వీకుల నుంచి వంశపారపరంగా వచ్చిన క్షేత్రాలు ఉంటాయి. అలాగే మనము జన్మ పరంపరలో ప్రతి మనిషి సాధన చేసిన తర్వాత సాధన తాలూకు ఉన్నటువంటి శక్తిని ఈ భూమి నుంచి విడిచిపోయేటప్పుడు ఏ యోగైనా ఒక క్షేత్రానికో ఓ పీఠానికో ధారపోసి వెళ్తాడు. మళ్ళీ ఆ జీవుడు మళ్ళీ పుట్టిన తర్వాత ఆ క్షేత్ర దర్శనం చేసినప్పుడు ఆ క్షేత్రానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎనర్జీ యాడ్ అవుతుంది. అంటే ఎట్లా అంటే మనకి ఒక బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, మీరు అమెరికాకి వెళ్తున్నారు, ఓ బ్యాంకులో ఇక్కడ ఇండియాలో ఉన్న డబ్బులన్నింటినీ ఒక బ్యాంకులో ఫిక్స్డ్ చేశారు, మళ్ళీ తిరిగి ఆ బ్యాంకుకి వచ్చినప్పుడే కదా మీకు లాక్ ఓపెన్ అవుతుంది. అంతే. సో అలాగే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి సాధనని వెళ్ళే ముందర మీరు ఏదో ఒక క్షేత్రానికో ఎక్కడో ఒక చోట ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి శక్తిని మళ్ళీ తిరిగి పొందాలి అంటే ఆ క్షేత్రంలో వెళ్ళినప్పుడు అవుతుంది. అందుకే పూర్వకాలంలో మన వాళ్ళు ఏమనేవాళ్ళు, ఓ తిరుమల వెళ్తే ఓ 3 రోజులు నిద్ర చేశారంటరా, లేకపోతే వేరే క్షేత్రానికి వెళ్తే ఓ 3 రోజులు నిద్ర చేశారంటరా, ఇంట్లో ఏదన్నా అపశృతులు ఏదైనా జరుగుతూ ఉంటే ఏదైనా గుడికి వెళ్ళి ఒక 3 రోజులు నిద్ర చేయండి, ఇలా మనకు చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే నువ్వు ఆ వైబ్రేషన్తో మమేకమవుతావు అనేసి. ఆ వైబ్రేషన్ నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ బయటికి వెళ్తాయి. అంటే ఒక కొత్త నీరు వచ్చిందనుకోండి, పాత నీరు ఏమవుతుంది, ప్రవహించి బయటికి ఎట్లాగైతే వెళ్ళిపోతుందో అలాగే నీ జీవితంలో కొత్త శక్తి వచ్చినప్పుడు పాత శక్తులన్నీ పోతాయి. ఎప్పుడైతే పాత శక్తులు పోయినాయో నీలో ఉత్సాహం అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఉత్సాహము ప్రాణశక్తి పెరిగిందో నీ జీవితంలో పనులు చేసుకుంటావు. అందుకని మనకి ఈ క్షేత్ర దర్శనాలు కానివ్వండి, 40 రోజుల మాలలు కానివ్వండి, ఏవి చేసినా కానీ ఆటోమేటిక్గా నీ జీవితాన్ని మార్చుకోవడానికే. కాబట్టి నువ్వు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏదో దండం పెట్టుకొని రావాలి, మొక్కుకొని రావాలి. లేకపోతే చాలామంది ఏం చేస్తారు, క్యూ చాలా పొడవు ఉందండి, విఐపీలో వెళ్ళిపోతున్నాను. విఐపీలో నువ్వు వెళ్తే నువ్వు 5 నిమిషాల్లోనే ఆ క్షేత్రం ఉంటున్నావు. మామూలుగా వచ్చిన వాడు 1-2 గంటలు ఆ క్యూలో ఉండి ఆ క్షేత్రం తాలూకు శక్తిని వాడు తీసుకుంటున్నాడు. ఆ 2 గంటలు క్యూలో ఉండటమంటే మన వాళ్ళు చీచా అనుకుంటా. ఆ 2 గంటలు నీలో ఎంత నెగిటివ్స్ని భగవంతుడు తీసేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తిస్తే మనకి ఏ క్షేత్రానికి వెళ్ళినా చికాకు రాదు. ఆ క్షేత్రంలో ఎక్కువ సమయం మనం గడిపే అవకాశం వచ్చింది ఇలాగా భావిస్తే ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి. ఓకే, మనకు ఉండే కర్మలు పోతాయి. కాబట్టి మీలో కర్మ ప్రక్షాళన జరగాలన్నా, భక్తి మీలో పెరగాలన్నా, మానసిక స్థితి పెరగాలన్నా, మనసులో ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం రావాలన్నా, మీరు కొత్త నూతన ఉత్సాహంతో పనులు చేయాలన్నా క్షేత్ర దర్శనం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.